భక్తుల కోరికలు తీర్చే దేవునికే కష్టాలొచ్చాయి. ప్రజల సమస్యలు తొలగించే భద్రాద్రి రామయ్య భూములు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి. ఇటీవల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం వాసులు దాడి చేయడంతో మళ్లీ రాములోరి భూముల వివాదం తెరపైకొచ్చింది. ఇన్నేళ్లు రాములోరి భూములే అని దేవాదాయ శాఖ అధికారులు చెబుతుంటే అక్కడ సాగు చేసుకుంటున్న రైతులు మాత్రం ఆ భూములు తమవే అని చెప్తున్నారు. అసలు ఆ భూములు ఎవరివి? శ్రీరాముడికి ఎలా సంక్రమించాయి? ఎందుకు వివాదాస్పదంగా మారుతున్నాయి? దేవుని మాన్యం కాపాడాల్సిన దేవాదాయ శాఖ ఏం చేస్తోంది? ఆ భూములు ఆలయానివి అయితే ఎందుకు వాటికి సంబంధించి సైన్ బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయట్లేదు? రాములోరి భూములపై 10 టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఏపీలోని పురుషోత్తపట్నంలో ఆక్రమణలకు గురవుతున్న రాములోరి భూములను కాపాడే ప్రయత్నంలో వెళ్లిన ఆలయ ఈవో రమాదేవిపై దాడి జరిగింది. దాడి విషయంలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించిన తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పురుషోత్తపట్నం భూముల వివాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయం భూములు మళ్లీ వివాదానికి తెరలేపుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ, ఏపీ మధ్య నీటి వివాదం కొనసాగుతుండగా మరోపక్క ఇప్పుడు రామాలయ భూములకు సంబంధించి వివాదం తలెత్తుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపుగా పురుషోత్తపట్నంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించి 920 ఎకరాలకు సంబంధించి ఏపీలో అంటే ప్రధానంగా రాష్ట్ర విభజనలో విడిపోయిన తర్వాత 5 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 5 పంచాయతీల్లో కీలకంగా ఉన్నటువంటి పురుషోత్తమపట్నం పంచాయతీ కూడా ఎటపాక సంబంధించి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది పూర్తి స్థాయిలో కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. ఈ భూములకు సంబంధించిన వివాదం ఇప్పుడు తెరపైకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు దేవాలయ భూములకు సంబంధించి కౌలు కావచ్చు, కౌలు ఇవ్వకుండా రైతులు అక్కడ ఉన్నటువంటి వారు కబ్జాకు పాల్పడుతున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత భద్రాచలం ఈవో రమాదేవి తన సిబ్బందితో ఒక్కసారిగా ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతంలో కబ్జాదారులు, భూ ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈవోపై దాడికి పాల్పడారు. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా దాడిని తీవ్రంగా ఖండించారు. అయితే దీనిని సమర్థించుకునేందుకు మాత్రం ఏపీ పోలీసులు అడిషనల్ ఎస్పీ మీనా మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేకుండా అక్కడికి దేవాదాయ శాఖ ఈవో రమాదేవి తన సిబ్బందితో వచ్చారు. దాంతోనే ఆమెకి ప్రొటెక్షన్ చేయలేకపోయినాం అని చెప్పేసి కూడా దాటేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మొత్తంగా దేవాదాయ శాఖకు సంబంధించిన తీర్పైనటువంటి అంటే భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆక్రమణకు సంబంధించినటువంటి వాటిని పూర్తిగా దేవాదాయ శాఖ తీసుకోవాలని కూడా ప్రయత్నం చేస్తుంది. ఆ ఆక్రమణలు అన్నిటి కూడా ఖాళీ చేయించేందుకు ఇప్పటికే రాష్ట్ర అటు హైకోర్టులో కూడా విజయం సాధించారు. ఆ భూములు దేవాదాయ శాఖకు సంబంధించి కూడా తీర్పు వచ్చాయి. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పురుషోత్తమపట్నం రైతులు మాత్రం 1878లో తమకు భూములు వేరే ప్రాంతంలో నుంచి కూడా వచ్చాయని కూడా వారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా భూదాన ధర్మశాసనం పట్ట 1288 ఫసలీ ద్వారా సర్వే నెంబర్లో 5లో ఉన్న భూమిని రాసిచ్చారని పురుషోత్తమ దాసు 1910 వరకు తన పేరు మీద ఒక గ్రామం ఉండాలని కోరుకున్నాడు. దానికి దేవునికి రాసిచ్చిన భూములు వ్యవసాయం తమ గ్రామానికి చెందిన వారికి ఇవ్వాలంటూ కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 6 సంవత్సరాల తర్వాత కౌలు విషయంలో కూడా చర్చించి తిరిగి సాగు చేసుకునే అవకాశం ఇవ్వాలంటూ కూడా నిర్ణయించారు. 1911లో పురుషోత్తమ దాస్ మృతి చెందాడు. నాడు ఆ గ్రామంలో 100 మంది మాత్రమే నివాసం ఉండేవారు. ఆయన కోరిక మేరకు గ్రామస్తులు పురుషోత్తమపట్నం పేరుతో ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడ వారికి అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా అసలు చిక్కంతా ఇక్కడే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాటి నుండి ప్రస్తుతం జరుగుతున్న భూ వివాదం అంతా ఇక్కడే ఒక మలుపు తిరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు మొత్తం భూములకు సంబంధించి భద్రాద్రి రాములోరి ఆలయానికి సంబంధించి దేవుడు మాన్యం భూములు 3 కిలోమీటర్ల దూరంలోనే ఏపీలోని అల్లూరు సీతారామరాజు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో ఉండిపోవడంతో శాశ్వత నిర్మాణాలు అక్కడ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆలయ భూముల వివాదం ప్రతి సంవత్సరం ఒక ఎత్తున వివాదం జరుగుతుంటే ఇప్పుడు మాత్రం ఏకంగా ఈవో పైనే దాడి చేశారు. ఈవోపై దాడితో మళ్ళీ భూ వివాదం తెరపైకి వచ్చింది. మొత్తంగా ఈ భూములు భూములు రాముడే దక్కించుకోవాలా లేక ఎవరు ఆ భూములను పూర్తి స్థాయిలో కూడా రామాలయానికి చెందేలా ప్రయత్నం జరుగుతాయని కూడా ఒకవైపు భక్తులు కోరుతున్నారు. 1957 నుంచి దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి భూములను పురుషోత్తపట్నం వాసులు సాగు చేస్తున్నారు.
అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆధారాలుగా చూపిస్తున్నారు. మరోవైపు పురుషోత్తపట్నం ఊరు కూడా దేవాలయ భూములుగానే దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి పేరుతో పట్టాలున్నాయని అధికారులు చెబుతుంటే రైతులు మాత్రం తమ పేరుతో రిజిస్ట్రేషన్ అయిందని చెబుతున్నారు. ఇరు వర్గాలతో ఆ భద్రాద్రి రాముడికి భూములపై వచ్చే ఆదాయం రాకపోగా ఆ భూముల సమస్య మరింత జటిలంగా తయారవుతుంది. వేలం వేసి రాముల వారి అథారిటీ పైన దానికి సంబంధించిన నిజాం ప్రభువులు వేలం వేసి అమ్మేశారు. అక్కడతో రాముల వారికి ఈ భూమి మీద ఎటువంటి హక్కు లేదు. దాని మీద మేము కోర్టులో కూడా మాకు ఉందని వాళ్ళు కోర్టులో వేసినా కూడా కోర్టులో మేమే పొజిషన్లో ఉన్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూపిస్తుంటే వాళ్ళు దానికి సమాధానం చెప్పట్లేదు. దేవస్థానం వారిదని కొంత వీరిదని కొంత కొన్ని వాగ్వాదాలు మా పెద్దల నుంచి జరుగుతూ ఉన్నాయి. అయితే వాటి నేపథ్యంలో మా వాళ్ళు కూడా తీసుకున్నటువంటి మేము కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకున్నటువంటి స్టేలు ఉన్నాయి. మాకున్న కోర్టు ఆర్డర్ల స్టే ప్రకారం కూడా మేము అన్ని ఇంటి పన్నుల రసీదులు, కరెంటు బిల్లులు మేమన్నీ కూడా స్థానికంగా అన్ని ఏర్పరచుకొని ఉన్నాం. ఈ స్థలం ఈ పురుషోత్తపట్నం సంబంధించినటువంటి విషయంలో అన్ని హక్కులు కలిగి ఉన్నాం. ఇది దేవాలయానికి సంబంధించిన భూమే కాదు. ఇది దేవాలయ భూములు 1912లో వాళ్ళు అమ్ముకున్నారు. అప్పటి నుంచి ఈ భూమి మీద వాళ్ళకి ఏ రకమైన హక్కులు కానీ ఏమి కానీ లేవు. కాకపోతే మమ్మల్ని బెదిరించి, మమ్మల్ని పోలీసు వాళ్ళతో బెదిరించి, ఆ రకంగా ఈ రకంగా బెదిరించి, మా భూములను బెదిరించి మమ్మల్ని దీంట్లో లేకుండా మా చేత శిస్తులు కట్టించుకొని రకరకాల బాధలు పెట్టి ఇవాళకి కూడా మమ్మల్ని ఏ రకమైన దీని మీద హక్కులు కానీ ఏ రకంగా లేకుండా మేము దీన్ని అనుభవించలేకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు ఈ దేవస్థానం ఉద్యోగస్తులు. ఇక రాములవారి ఆలయ ఈవోపై దాడిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. రామాలయ భూముల విషయంలో తెలంగాణ సర్కారు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. విశ్వ హిందూ పరిషత్ దేవాదాయ శాఖ అధికారులు నిరసనలు తెలిపారు. పురుషోత్తపట్నంలో మాత్రం ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఈ భూములపై తెలంగాణ సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే సస్పెన్స్ కొనసాగుతుంది. Stop it!